రామారెడ్డి మండల్ కన్నాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా కర్రోల లింగం, సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుపై పోటీ చేశారు. నాకు అవకాశం ఇస్తే ప్రతి వార్డు సమస్యలను వార్డుకు ఒకరోజు 2 గంటల సమయాన్ని కేటాయించి సమస్యలు తెలుసుకుని ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎలక్షన్ ప్రచారంలో భాగంగా తెలిపారు. ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాను. నా పేరు కర్రోల లింగం, కన్నాపూర్ గ్రామ నివాసిని, రామారెడ్డి మండల్. నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినాను. నా గుర్తు ఉంగరం గుర్తు, ఫస్ట్ నెంబరు. నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినాను. నేను కన్నాపూర్ గ్రామంలో ఎప్పటికీ 24 గంటలు విలేజ్లోనే ఉంటాను. కన్నాపూర్ గ్రామ ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా, గతంలో కావచ్చు, ఇక ముందు కావచ్చు, ఇప్పుడైనా కానీ నేను పరిపాలనలో ఉన్నా లేకున్నా నేను ప్రతి ఒక్క సమస్యకు పబ్లిక్కు పరిష్కరిస్తున్నాను. నేను ప్రతి ఒక్కరితోని అండదండగా ఉంటున్నాను. వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాను. ప్రతి ఒక్క గల్లీకి పోతున్నాను. వాళ్ళ గల్లీలో ఏం సమస్య ఉంది, ఆ సమస్యల మీద నేను పోరాడుతున్నాను. వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరిస్తున్నాను. కన్నాపూర్ పరిధిలో ఉన్న సమస్యలను నేను బయటకు వెళ్ళనిస్తలేను. ఇక్కడి సమస్యను ఇక్కడే పరిష్కరిస్తున్నాను. బయట సమస్యలు కూడా పబ్లిక్ ఇబ్బంది కలగకుండా వాళ్ళకు అండగా దండగా ముందుండి వాళ్ళ సమస్య నా సమస్య అనుకొని నేను ముందుకు వెళ్ళి వాళ్ళకు ఎలాంటి లోటు రాకుండా నేను వాళ్ళని చూసుకుంటున్నాను. మా విలేజ్లో ప్రతి ఒక్క మెయిన్ సమస్య ఏంటంటే కన్నాపూర్ వాగు బ్రిడ్జి. గతంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే వచ్చినా హామీలు ఇస్తున్నారు పోతున్నారు, కానీ ఏ ఎమ్మెల్యే ఆ బ్రిడ్జి వేస్తలేడు. వర్షాకాలం వస్తే మాకు ప్రతి సంవత్సరం ఒక 15 రోజులు ఇబ్బంది అవుతుంది. మేము రామారెడ్డి టు కామారెడ్డి వెళ్ళవలసి వస్తుంది. కామారెడ్డి సామాన్కు వెళ్ళేటప్పుడు ఏమన్నా సామాన్కు కానీ ఏదైనా నిత్యావసర వస్తువులకు కానీ వెళ్ళాలంటే మాకు బాగా ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్క ఎమ్మెల్యే వస్తుండు పోతుండు, హామీలు ఇస్తున్నారు, చేస్తలేరు. గతంలో ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, కానీ కన్నాపూర్ విలేజ్ కోసం పట్టించుకునే నాయకులు లేరు. మా కన్నాపూర్ గ్రామంలో మెయిన్ సమస్య అంటే బాగే ఉన్నది. దాని మీద నేను పోరాటాను. నాతో పాటు యువతను, గ్రామ పెద్దలను, గ్రామ ప్రజలను ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్తాను. నా నుంచి అయ్యే పనులు నా నుంచి చేస్తాను. నా నుంచి కాకుండా బయట ఆఫీసర్ల నుంచి అయ్యే పనులు వాళ్ళ దగ్గర కూడా పబ్లిక్ను కావచ్చు, యూత్ను కావచ్చు, వార్డు మెంబర్లను కావచ్చు తీసుకెళ్తాను. వాళ్ళను కూడా తీసుకెళ్ళి వాళ్ళ ముందు సమస్యలు, మన గ్రామంలో ఉన్న సమస్యలను ముందు పెడతాను. టైం ఇస్తారు, వాళ్ళు ఏ టైంలో చేస్తారు సార్, మాకు బాగా ఇబ్బంది ఉందని నేను నిలదీసి అడుగుతాను. నాకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, ప్రతి ఒక్క ఆఫీసర్లకు కూడా తెలుసు. వాళ్ళ ముందుకు ప్రజలను దూరకు వెళ్తాను. ఏ సమస్యలు ఉన్నా కానీ 24 గంటల్లో నేను పరిష్కరిస్తాను. ప్రతి ఒక్క గల్లీ 8 వార్డులు ఉన్నాయి. వార్డు మెంబర్లకు కూడా ఏ సమస్య రాకుండా ప్రతి ఒక్క గల్లీకి రోజొక గంట వెళ్ళి వాళ్ళ సమస్య ఏదో నేను తెలుసుకుంటాను. ఇక ముందు ఉన్న సమస్యలు అయినా నేను వెళ్ళాను. ప్రతి ఒక్కరు ఏ సమస్య ఉన్నా నా సమస్య తీసుకుంటూ నా బాధ్యత నా కుటుంబ సభ్యులు అనుకుని నేను వెళ్ళాను. ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ ఎనీ టైం ఏ సమస్య ఉన్నా కానీ ఫోన్లు చేస్తే రాను. నేను 24 గంటలు అందుబాటులోనే ఉంటాను. నేను ప్రజల సమస్యలు తెలుపుతాను, పరిష్కరిస్తాను. రామారెడ్డి టు కన్నాపూర్ మధ్యలో రోడ్డు మంచిగా లేదు, బీటీ రోడ్డు కావాలి. ఆ రోడ్డు కోసం కూడా ఎమ్మెల్యే పరిధిలో కావచ్చు, ఇంకా పై అధికారుల పరిధిలో కావచ్చు, ఆ ద్వారా కూడా నేను చేయగలుగుతాను. మళ్ళీ కన్నాపూర్ గ్రామంలో ఎస్సీ కాలేజీలో అంగన్వాడీ బిల్డింగ్ లేదు, అంగన్వాడీ బిల్డింగ్ కావాలా. మెయిన్ పబ్లిక్ ఏంటంటే 24 గంటలు ముసలు కావచ్చు, మురుగులు కావచ్చు, ఎవరైనా చిన్న చిన్న రోగాలకు రామారెడ్డి లేదా కామారెడ్డి ఓడు బాగా ఇబ్బంది అవుతుంది. మాకు బస్సు సౌకర్యం లేదు, బస్సు కావాలి. మాకు పల్లె దవాఖానా ఉంటే మా ఊళ్ళో పొద్దున కావచ్చు, సాయంత్రం కావచ్చు, చిన్న చిన్న సమస్యలకు మా ఊళ్ళోనే పబ్లిక్ వెళ్ళి చూపించుకుంటారు. బస్సు సౌకర్యం లేకపోతే బాగా ఇబ్బంది అవుతుంది. బస్సు కూడా మాకు కావాలని మా గ్రామ ప్రజలు కోరారు. ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా పింఛన్ల విషయంలో కావచ్చు, ఇంకా వాళ్ళ ప్రతి సమస్య కానీ నా సమస్యగా తీసుకుంటూ నేను ముందుకు వెళ్తాను. ఇంతకు ముందు కూడా వార్డు మెంబర్ ఉండి పబ్లిక్ ఏం సేవలు చేసిననేది పబ్లిక్ నాకంటే పబ్లిక్కే ఎక్కువ తెలుసు. నేను అంతకంటే ఇంకా సేవ ఎక్కువ చేస్తానని పబ్లిక్ కూడా తెలుసు. ప్రతి ఒక్కరు నాకు అండగా ఉన్నారు. పబ్లిక్ అండతో నన్ను గెలిపిస్తూ ఉంగరం గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపియ్యండి. మీకు నేను ఎనీ టైం నేను అందుబాటులో ఉండి మీ సమస్యను నా సమస్య అనుకొని నేను ముందుకు తీసుకెళ్తాను. నా కన్నాపూర్ గ్రామం పరిధిలో ఉన్న సమస్యను మాత్రం ఇక్కడనే పరిష్కరిస్తాను.
నా పరిధి కాక బయట పరిధిలో అయినా కానీ ఇంకో నలుగురిని తీసుకుపోయి ఆ సమస్యలు ఉంటే నేను పరిష్కరిస్తాను. ఇంతకు మించి ఇక నేను దయచేసి ఉంగరం గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించగలరని నా యొక్క మనవి.